ITV5 న్యూస్ ఛానల్. హైదరాబాద్లో మైనర్ డ్రైవింగ్ పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్. కేసులు నమోదు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ గారి సూచనల మేరకు ట్రాఫిక్ కమిషనర్ శ్రీ జోయల్ డేవిస్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ 1 శ్రీ రాహుల్ హెగ్డే గారు మరియు శ్రీ వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ పర్యవేక్షణలో నార్త్ జోన్ ఏసీపీ శ్రీ శంకర్ రాజు గారు, ఇన్స్పెక్టర్ తిరుమలగిరి ట్రాఫిక్ శ్రీ ఎల్ మధుబాబు గారు మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టుబడిన మైనర్లపై మైనర్ డ్రైవింగ్ కేసు బుక్ చేయడం జరిగింది. పట్టుబడిన మైనర్లు వారి యొక్క తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్ తిరుమలగిరిలో కౌన్సిలింగ్తో పాటు కొన్ని సూచనలు ఇవ్వడము జరిగినది. అదేమనగా మోటార్ వాహనాల చట్ట ప్రకారం గేరు లేని బైకు నడపడానికి కనీస వయసు 16 ఏళ్ళు, గేరు ఉన్న బైకు నడపడానికి కనీస వయసు 18 ఏళ్ళు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనగా టాక్సీలు, ట్రక్కులు మొదలైనవి నడపడానికి 20 ఏళ్ల వయసు ఉండాలి. ఇంకా ముఖ్యంగా 50 సీసీకి మించిన ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకును 16 సంవత్సరాల వయసు వచ్చిన వారు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుండి లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే నడపవచ్చు. అదేవిధంగా మైనర్ చట్టాల గురించి వివరణ ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా మైనర్లు వాహనం నడిపి పట్టుబడినట్లయితే వాహనం నడిపిన మైనర్తో పాటు బైక్ ఓనర్ పైన కూడా కేసు నమోదవుతుంది. అలాగే మైనర్ మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మైనర్లకి మరియు తల్లిదండ్రులకి విడిగా మెజిస్ట్రేట్ శిక్ష విధించడం జరుగుతుంది. అదేవిధంగా వాహనం రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు అవుతుంది. మరియు పిల్లలు చట్టవిరుద్ధంగా వాహనాలు నడిపితే వాహన యజమాని అయిన తల్లిదండ్రులు లేదా గార్డియన్లు బాధ్యత వహించాలి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్పు చేయకపోతే కూడా వారినే బాధ్యులుగా చూస్తారు అని కూడా వివరంగా తెలపడం జరిగింది. ఇప్పటి వరకు నార్త్ జోన్ పరిధిలో 109 కేసులు మైనర్లపై నమోదు చేయడమైనది. మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయున్నది ఏమనగా, గొప్పగా వాహనం నడపడం కాదు, చట్టాలను గౌరవిస్తూ వాహనం నడుపుటకు అర్హత వచ్చినకనే నడపడం గొప్ప. ఎట్టి పరిస్థితులలో మైనర్లకు వాహనాలు నడపనీయరాదు. వారిపైన ఎప్పుడు ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా విజ్ఞప్తి. నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మా పిల్లలకు వాహనాన్ని ఇస్తామని తల్లిదండ్రుల సాక్షిగా, దేవుని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ప్రమాణము చేయుచున్నాము. గుడ్ మార్నింగ్ అండి. మా జాయింట్ సిపి గారు శ్రీ జోయల్ డేవిస్ గారు, మా డీసీపీ గారు రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారు, మా అడిషనల్ డీసీపీ గారు వేణుగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత 3 రోజుల నుండి మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ అనేది చట్టబద్ధమైన వయసు పూర్తిగానే పిల్లలు వాహనాలు నడపడం. గేర్ లేని బైక్ అయితే 16 ఏళ్ల లోపు వాళ్ళు నడపాలి. గేర్ ఉన్న బైక్ 18 ఇయర్స్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత బైక్ నడపాలి. లైట్ మోటార్ వెహికల్స్ అయితే కార్లు కూడా 18 ఏళ్ళు దాటిన వారు మాత్రమే నడపడానికి అర్హులు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 20 ఇయర్స్ దాటిన వాళ్ళు నడపడానికి వీలు. ఇంకా ముఖ్యంగా 50 సీసీ వెహికల్స్ ఉంటాయి. ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకును 16 సంవత్సరాల వయసు వచ్చిన వారు మాత్రమే నడపాలి. కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ మధ్య రోడ్లపై వస్తున్నాయి. బ్యాటరీతో నడిచే వాహనాలు చాలా తక్కువ వేగం అంటే 25 కిలోమీటర్లు మరియు తక్కువ పవర్తో నడిచే వాహనాలకు ప్రత్యేక నిబంధనల ద్వారా కూడా 16 సంవత్సరాలు దాటిన వాళ్ళు నడపవచ్చు. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి, హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. బ్యాటరీ ఆధారిత వాహనం అంటే రోడ్డుపై ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయబడిన పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ పవర్తో నడిచే వాహనం. ఈ మోటారుకు అవసరమైన శక్తిని వాహనంలో అమర్చిన ట్రాక్షన్ బ్యాటరీ ద్వారా పొందుతుంది.
దాని వేగము 25 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉండాలి. అటువంటి వెహికల్కు 16 సంవత్సరాలు దాటిన వాళ్ళు అర్హులు, ఎలిజిబిలిటీ ఉంటుంది. 16 సంవత్సరాలు దాటిన వారు కూడా ఆర్టీఏ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్సు పొందాలి. అలాగే ఈ చిన్నపిల్లలు వాహనాలు నడిపితే ఎంవి యాక్ట్ 1988 ప్రకారము సెక్షన్ 180 ఎవరు అనాధికార వ్యక్తిని వాహనాన్ని నడపడానికి ఇస్తే వాళ్ళకు 1000 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష రెండూ విధించవచ్చు. సెక్షన్ 181 ప్రకారము డ్రైవింగ్ వయస్సు లేకుండా డ్రైవింగ్ చేసిన మైనర్పై 500 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష కూడా లేదా రెండూ విధించవచ్చు. అలాగే సెక్షన్ 199A అమెండ్మెంట్ 2019 ప్రకారము మైనర్ డ్రైవింగ్ చేసినట్లయితే వాహనం రిజిస్ట్రేషన్ కూడా 12 నెలల పాటు రద్దు అవుతుంది. ఆ మైనర్ వ్యక్తికి 25 సంవత్సరాలు వచ్చే వరకు లెర్నర్ లైసెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వరు. మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్లకు మరియు మాతాపితరులకు వాహన యజమానులకు హెచ్చరిక ఏంటంటే, పిల్లలు చట్టవిరుద్ధంగా వాహనాలు నడిపితే వాహన యజమాని కానీ తల్లిదండ్రులు కానీ గార్డియన్లు బాధ్యత వహించాలి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్పు చేయకపోతే కూడా వారిని బాధ్యులుగా చేస్తారు. గత 3 రోజులుగా మా నార్త్ జోన్ పరిధిలో పై అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటివరకు 109 కేసులు నమోదు చేయడం అయింది. ప్రతి ఒక్కరికి కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది తల్లిదండ్రులకు. తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీరిని మైనర్లను జువెనల్ కోర్టుకు పంపిస్తారు, తల్లిదండ్రులను పై కోర్టుకు పంపిస్తారు. తల్లిదండ్రులకు కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మైనర్లు వాహనం నడవడం వల్ల వారు తమ జీవితాన్నే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తారు. చిన్న చిన్న తప్పిదాలే జీవితాంతము తీరనిగా మారతారు. కాబట్టి పిల్లలకు చట్టాల గురించి ప్రమాదాల గురించి తల్లిదండ్రులు కానీ గార్డియన్లు కానీ వారికి చెప్పి ఆపడం, వాహన యజమానులుగా వారిని వాహనాల దగ్గరికి కాకుండా అనుకోకుండా తీసుకెళ్లకుండా జాగ్రత్త పడడం. చివరగా ఒక చిన్న సందేశం, చిన్న వయసులో గొప్పగా డ్రైవ్ చేయడం కాదు, చట్టాన్ని గౌరవించడం, ప్రాణాలను కాపాడుకోవడం నిజమైన గొప్పతనం. ధన్యవాదాలు.